హలో మా యూట్యూబర్స్, ఈరోజు 6వ తేదీ కదా, జీతం వచ్చిందన్నమాట. మాకు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం. ఎండుమిరపకాయలు, కారం, జీలకర్ర, పసుపు, వాము, మిక్స్డ్ మసాలా, ధనియా మసాలా, సోంపు, లవంగాలు, అవన్నీ మసాలా సామాన్లు. ఇవి 2 కిలోల బియ్యం. ఇదేంటి నల్ల శనగలు, తెల్ల శనగలు, బీన్స్ పప్పు. ఇది రాజమా, దీన్ని ఏమంటారో తెలియదు. ఇది రాజమానే. ఇవన్నీ పప్పులే, వీటి పేర్లు తెలీదు. కారం ఇంకో ప్యాకెట్ తెచ్చుకున్నాం. ఇది పప్పే. ఇది నాకు తెలిసి మాసూరు వైట్ పప్ప కానీ కాదు, ఉలవలు ఉంటాయి కదా, అది ఏదో ఉలవల పప్పు. ఇది సోయా పప్పు. ఇది పెసలు. ఇది మటర్ దీన్ని ఏమంటారు పాప? పచ్చిపత్రాలు. ఇవన్నీ మన నెల సామాన్లు అన్నమాట. నెల అంటే నెల కాదు, ఇంకా నెలకు పైన వస్తాయి. ఇవన్నీ పప్పులు. ఇప్పుడు ఇవన్నీ డబ్బాల్లో వేయాలి. ఆల్రెడీ ఒక పప్పు పోసాను. ఇది మనం మామూలుగా ఇంట్లో వాడుకునే పప్పు. మనకు అక్కడ పసుపుగా ఉంటుంది, మాకు ఇక్కడ ఎర్రగా ఉంటుంది పప్పు. ఇవన్నీ పప్పు డబ్బాలు. దాల్, బీన్స్ దాల్, హరా దాల్. వీటిపైన పేరు రాసి పెట్టుకున్నా, మర్చిపోతానని. కాలా చనా. ఇది ఈరోజు వచ్చిన జీతం మొత్తం వీటికి కొంచెం నాకు వేరే ఉన్నాయి. వాటికి సరిపోయింది. మొత్తం చేసిన నెల జీతం అంతా ఒక్క రోజులో ఫటాఫట్ అయిపోయింది. అంతా అయిపోయింది. జీతం వచ్చేదాకా నెల అంతా పని చేయాలా. జీతం వచ్చినాక ఒక్క రోజులో ఖర్చు అయిపోద్ది. అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ పప్పులన్నీ ఈ డబ్బాల్లో పోసుకోవాలి. ఈ మసాలా అంతా వేసి పెట్టేసాను. ఈరోజు పని అయిపోయింది. ఇది నా పని. ఇప్పుడే వచ్చాను నేను పని నుంచి. వస్తూ సామాన్లన్నీ తీసుకొని వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మా కష్టాలు మీకేం తెలుసు.